తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, తెలుగు ప్రజల స్వాభిమానాన్ని కాపాడేందుకు స్థాపించబడిన మహత్తర రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలమని, కార్యకర్తే నాయకుడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యకళ మందిరంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఎగురవేసి వ్యవస్థాపక ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి భారీ కేక్ కట్ చేశారు. సూర్యకళ మందిరం నందు ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్లో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని తిలకించి అనంతరం కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, తెలుగు ప్రజల స్వాభిమానాన్ని కాపాడేందుకు స్థాపించబడిన మహత్తర రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ అని, 44 సంవత్సరాల ప్రయాణం అంటే ఇది సాధారణ విషయం కాదని, ఇది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక భావజాలం, ఒక ప్రజాశక్తి అని ఉద్బోధించారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రజలు నరక యాతన పడ్డారని, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకొని నియంత పాలన నుండి బయటకు వచ్చారన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలను మెమెంటో మరియు వస్త్రాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, సుంకర పావని, తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, నృసింహదేవర విశ్వనాథం, వనమాడి మోహన్ వర్మ, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, గదల సాయిబాబా, మల్లిపూడి నాగదీపిక, గుజ్జు దుర్గా లక్ష్మణరావు, బంగారు సూర్యవతి, సత్యనారాయణ, పలివెల రవి, అనంతకుమార్, ఎంఏ తాజుద్దీన్, ఓమి బాలాజీ, పంతాడి రాజు, ఏవిడి మెంటరావు, ఎండి ఖాన్, అమన్ జైన్, ఎస్కే రహీం, బలసాడి రంగారావు, సికోటి అప్పలకొండ, అంబటి చిన్న, కోపనాతి నాగకుమారి, గడ్డం పూర్ణ చంద్రశేఖర్, వడిసెల దాలమ్మ, ఎండి అన్సర్, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.